ఈరోజు మన వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మనం స్కూల్లో నేర్చుకుంటాం, కానీ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఆ ప్రాసెస్ చేస్తే టైం బాగా ల్యాగ్ అవుతుంది. సో నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈరోజు షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను, వచ్చేయండి. సైన్స్. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది సైన్స్ అండి. అంటే ఇప్పుడు మనకి 2+ వస్తే 2- వస్తుంది, ఒక మైనస్ ఒక ప్లస్ వస్తే 2 ప్లస్లు వస్తాయి. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 2- అంటే ప్లస్ మైనస్. 2- అనగానే మనం 2+ అనుకుంటాం, కాదండి. మైనస్ వచ్చినప్పుడు ప్లస్ మైనస్. ఇది ఎక్స్, ఇది వై వాల్యూస్ ఇలా ఉంటాయి. మనం కనుక ఈ సైన్స్ గుర్తుపెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ మనం ప్రాబ్లం చేసేసినట్టే. ఇప్పుడు మనం ఇంకో సైన్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్ సైన్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక మైనస్ ప్లస్ అయ్యి వై వాల్యూ కనుక 2+ అయితే వీటిలో మనకి ఏది ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? 2+ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ వై వాల్యూ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు, కాదండి. ఎక్స్ వాల్యూ. అలాగే 2+ మైనస్ ప్లస్, ఇప్పుడు వై కోషెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే 2- వచ్చినప్పుడు 2+ వస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనం కనుక సైన్స్ గుర్తుపెట్టుకుంటే చాలా యూస్ అవుతుంది. ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్తో ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేసుకొని 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 to 5 మార్క్స్ వస్తాయి. ఇలా మనం సైన్ కనుక గుర్తుపెట్టుకుంటే ఆఫ్ మెథడ్ మనకు వచ్చేసిందంటే. సో నెక్స్ట్ మనం షార్ట్కట్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఒకసారి మళ్ళీ సైన్స్ చూసుకోండి. 2+ వస్తే 2- మైనస్ ప్లస్ వస్తే 2+, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 2- అంటే ప్లస్ మైనస్. ఈ సైన్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆఫ్ ప్రాబ్లం చేసినట్టే అని చెప్పాను కదండి. ఇప్పుడు పదండి మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నానో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, 7 అనేది 7 టేబుల్ ఎన్నిసార్లు 7 వన్సే తప్ప ఇంకేం పోదు కదా. 8 4 2s are 2 4s, అంతే కదా. సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, 4 into 1 4, 7 2s 14, 4 + 4 14 18. సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ సైన్స్ చూసుకుందాం. 2+ అంటే ఏంటి? 2 ప్లస్లు ఉన్నాయి. 2 ప్లస్లు ఉంటే నేనేం చెప్పాను? మైనస్. ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోకూడదండి. -4/7. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ముందు ఏమీ ఉండకపోతే పర్లేదు, బట్ ఎక్స్ వాల్యూ ముందు కనుక ఏమైనా నెంబర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం బై కూడా వేసుకోవాలి.
14/7. 7 ఆటోమేటిక్గా 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 4/7 కూడా మనం చేసుకోవచ్చు. 4/7 కూడా చేస్తే 0.5 వాల్యూ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. 4/7 2 2. ఎక్స్ వాల్యూ వేసుకునేప్పుడు ఇలాగే ఇవి 2 వేసుకొని ఇది 2 వేసుకోవాలండి. బట్ వై వాల్యూ వేసుకునేప్పుడు అలా కాదు. 3 అంటే 3 1s. 33 అంటే 11 × 3. ఇప్పుడు చెప్పండి. 11 × 1 11. 3 3s 9. 11 + 9 = 20. సరిపోయింది కదా. ఇప్పుడు -11/3 -9/3. 9 3 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3. ఇప్పుడు మనం చూడండి. -11/3 మైనస్ పెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. -3 -11/3 -3. చెప్పండి ఇప్పుడు ఏది పెద్దగా ఉంది? -4/7 అంటే 0.5 వాల్యూ వస్తుంది. -3/3 అంటే -11/3 అంటే 3.3 వాల్యూ వస్తుంది. అప్పుడు ప్లస్లో అంటే మనం పెద్దది చూసుకుంటాం, కానీ మైనస్లో మనం చిన్నవి చూసుకోవాలి కాబట్టి 3.3 కన్నా 0.5 చిన్నగా ఉంది కాబట్టి ఇలాగే వేసుకోవాలి. చూడండి 2. 3.3 కన్నా 2 చిన్నదే. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఈ ప్లేసెస్ మనం కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి వాల్యూస్ బాగానే వచ్చినాయి. ఇన్ కేస్ మనం కనుక ఈ ప్లేసెస్ సరిగ్గా వేసుకోకపోతే ప్రాబ్లం ఏంటో కూడా చూపిస్తాను, చూడండి. చూసారా? 1 × 7 4 × 2 వేసాను. అప్పుడు 7 4s 28 వస్తుంది. 2 1s 2 వస్తుంది. 28 + 2 30 అయిపోతుంది. కానీ మనకు రావాల్సింది ఏంటి? 18. సో తప్పైనట్టే కదా. ఇలాంటి ఎప్పుడు కూడా మనం రాంగ్ ప్లేసెస్ వేసినప్పుడు అయ్యో వాల్యూ రావట్లేదని మనం టెన్షన్ పడకుండా ఈ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే కనుక మనకి ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. (14 + 4 18). చూసారు కదా. మనం టెన్షన్ పడకుండా ప్రాబ్లమ్స్ చేస్తేనే మనం విన్ అవుతాం. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ప్రాబ్లం చూడగానే మనం టెన్షన్ పడ్డామంటే అదే మనకి సగం అయిపోతుంది మన పని. సో ప్రాబ్లం చూడగానే నేను చేయగలిగితే చేయగలను అని చెప్పి ప్రాబ్లం చేయడానికి వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇది కూడా ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఇప్పుడు మనం ఈ సైన్స్ యూజ్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. +49 = 0. 2y² - 13y + 21 = 0. ఇక్కడ ఏమున్నాయి? ఇప్పుడు మైనస్ ప్లస్ సైన్స్ ఉన్నాయి. మైనస్ ప్లస్ వచ్చినప్పుడు 2+ అని చెప్పాను కదా. నేను ఈ ప్రాబ్లం చేయకుండానే చెప్పేస్తాను ఎక్సే వై కన్నా ఎక్కువ అని. కానీ ఈ ప్రాబ్లం నేను చేస్తాను ఎందుకో తెలుసా? ఇన్ కేస్ ఇక్కడ ఈక్వాలిటీ వస్తుందో రాదో మనం చెప్పలేదు కదా. సో అందుకోసం ఈక్వాలిటీ వస్తుందో రాదో మనం ప్రాబ్లం చేస్తాం. కానీ ఈ వాల్యూస్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు సైన్స్ ఎటువైపు వస్తాయో తెలిసిపోతుంది. సో ప్రాబ్లం చేద్దాం పదండి. 2 1s 7 7s 7 1 7 7 2s
14 ప్లస్ వాల్యూ 2 1s 7 3s 7 1 7 2 3 6. ఇప్పుడు మనం ఏం చేయాలి? 7/2 14/2. నేను చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్ ముందు కనుక వై ముందు కనుక 2 ఉంటే కంపల్సరీగా బై వాల్యూ 2 వేసుకోవాలని. ఇక నేను ఇంకో ట్రిక్ కూడా చెప్తున్నాను చూడండి. ఇన్ కేస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కనుక సేమ్ వాల్యూ వస్తే మనం ఆ వాల్యూస్ని ఎలిమినేట్ చేసేయచ్చు, అంటే బై వేయకుండానే చేసేయచ్చు. 7 7 14 14 7 6 7 6. చూసారా, ఇటువైపు వాల్యూసే పెద్దగా ఉన్నాయి కానీ ఇక్కడ ఈక్వల్ వస్తుంది. ఇందుకే మనం ప్రాబ్లం చేయాలి అన్నాను. ఇక్కడ మనం 2 తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే మైనస్ ప్లస్ వచ్చినప్పుడు 2 ప్లస్ వస్తాయి, కానీ అయినా కూడా ఈ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఉంటుంది. అయినా కూడా మనం ప్రాబ్లం చేస్తే ఈక్వల్ టు వస్తుందో లేదో తెలుస్తుంది కాబట్టి. ఇంకోటి 2 సేమ్ వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ముందు కనుక సేమ్ వాల్యూస్ ఉంటే మనం బై 2 వేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి షార్ట్ ట్రిక్స్ ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో అప్డేట్స్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.